స్వచ్ఛం ఆలోచించలేము, అంతే కదా, బాధ్యత ఆలోచించలేము. ఎవడి అధికారంలో ఉంటే వాడి పెత్తనం నడుస్తుంది. ఈ పెత్తనం ఏమవుతున్నది? గొడవలకు కారణం అవుతుంది, ఘర్షణలకు కారణం అవుతుంది, హత్యలకు కారణం అవుతుంది, శాంతి భద్రతలకు కారణం అవుతుంది. ఇప్పుడు ఎక్కడ ఎందుకు నిన్నగాక మొన్న జరిగినటువంటి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ పెట్టింది, గ్రామాల్లోనే కాదు నగరాల్లో కూడా ఏవైతే ప్రభుత్వ స్కూళ్ళు అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలలో అది ఆఫ్టర్ ఆల్ ఏముంటది, డబ్బులు ఏమైనా వస్తాయా 10 పైసలు, కానీ పొగరు. ఆ పొగరుతో ఒక చోటేమో స్కూల్లోకి వెళ్ళనీయకుండా ముళ్ళకంపలు అడ్డేశారట, తెలుగుదేశం వాళ్ళకి గెలవనివ్వలేదని చెప్పేసి. ఇంకో చోటేమో అన్నం పెట్టడం మానేశారట వారం రోజుల నుంచి. ఇట్లాంటిది ఇంకోటి, ఆ స్కూల్ కమిటీల్లో భోజనాలు పెట్టేటటువంటి కమిటీలు ఉంటాయి కదా, అంటే వాళ్ళు పర్యవేక్షించే వాళ్ళది, వాళ్ళని పాత వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టాలని చెప్పి పాత వాళ్ళని అడ్డం పెట్టి వేధించినవి ఉన్నాయి. అసలు పెద్ద అస్తవ్యస్తమైన వ్యవస్థ గ్రామీణ వ్యవస్థ. గ్రామ స్వరాజ్యం కావాలి, కానీ ఆ స్వరాజ్యం అనేటటువంటి దాని పేరుతో రాజ్యాధికారపు కాంక్ష పెరిగిపోయి కొట్టుకు చస్తున్న తర్వాత ఎవరికి వాళ్ళు నిదానంగా సైడ్ లైన్ చేశారు. 2014-19లో చంద్రబాబు గారు ఇదే చేశారు. ఇప్పుడు మీకు అన్నిటికంటే ఒక విచిత్రం ఏంటంటే వైవివి రాజేంద్ర ప్రసాద్ ఎవరైతే పంచాయతీరాజ్ సంస్థ చైర్మన్ ఉన్నారు కదా, ఒకసారి గుర్తుకు తెచ్చుకోండి, ఆయన మొట్టమొదటి పోరాడింది ఏ ప్రభుత్వం మీదనా? అధికారాల కోసం, తెలుగుదేశం ప్రభుత్వం మీద. ఆనాడు రామోజీరావు గారు అతన్ని ఎంకరేజ్ చేశారు. ఆ రోజున చంద్రబాబు ప్రభుత్వం